నానా ఏంటి నాన్న? అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? ఆ నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం ప్రాణత్యాగమా? అనిత అనిత అంటున్నావు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఆ. ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, ఆ. చచ్చిపోతారు. ఆ. బాంబు పేలి చచ్చిపోతారు, ఆ. యాక్సిడెంట్ అయిపోతారు. ఆ. కానీ అదేం తమాషాను, ఆ. అనిత వంట తింటుంటే ఆ. మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాకట్టేస్తా. అమ్మో, అంత టాలెంటా? అయ్యో చాలా టాలెంట్. నువ్వేం నన్ను ఎగతాళి చేయక్కర్లేదు. ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ లెన్స్ నాకేం అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. ఏయ్. గుడ్ బై. అరే, అమ్మాయి, అరే, Bye. అరే, ఆపరా. అరే, దాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూపించు. No, 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 hey, hey. Come on, అరే, come on. అరే, ఆ ఫోటో చూడరా, అరే. ఏమ్మా, అరే, అరే, ఏమ్మా, దూకదు. అరే, పడిపోతావు. దూకినానా? తన heart rate లేదు కదా. ఏయ్, రా, రా. Jump చేయి. Come on. Hey, 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 hey. Okay, okay, okay. Hey, hey, hey. Come on, you chicken buck buck. పైకి రా. Okay, ఏం చేస్తావు? చేసుకో. నిన్ను Hey, hey. అమ్మా! మా నాన్న కొడతావా నిన్ను? నాన్న, ఉంగో. మీరే పడండి. నాన్న, don't leave me. going back. I'll kill you. మర్యాదగా నా ఫోటో నాకు ఓ. ఇవ్వు. ఏ, ఇదిగో, ఇవ్వమంటుంది. ఇవ్వు. Oh. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తేలుతున్నట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ నిన్ను. సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థాంక్యూ థాంక్యూ. It's okay. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ ఆ. నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, ఆ. మిగతా గ్రంథం నేను నడిపిస్తా. నాన్న, ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏమొచ్చుటానా? అది ఏమిటో అది? నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. పెళ్ళా? ఆ. ఎందుకురా ఎందుకు అలా పగలబడి కూర్చున్నారు? నేనేమన్నా జోక్ చేశాను ఇప్పుడు? ఒరేయ్ నాన్న, చెప్పబాయ్. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటావా? ఆ. ఇచ్చి నాన్న, జోక్ కాకపోతే ఏంటి? అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ? అరే, మళ్ళీ నవ్వుతారు. ఓకే. ఆపండ్రా. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్. క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్దండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆ. ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఆ. ఇది ఏది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ, నాకేం అర్థం కావడం లేదండి. ఒరే మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకోపో. వాడే కాదురా, అది మరి. ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా. సొసైటీ నమ్మింత అవసరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిసిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్ కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. ఏయ్, stop it. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. వస్తున్నాను మేడం. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావా? ఉండవే బాబు. చుట్టూ వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా? ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా.